అచ్చంపేట పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర క్రీడలు పశుసంవర్ధక మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అచ్చంపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, స్టేడియం నిర్మాణం, మినీ పార్కు, బస్తీ దవాఖానాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ పనులతో పట్టణానికి మరింత మౌలిక వసతులు కలుగుతాయని మంత్రి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి వార్డు అభివృద్ధి చెందేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని చెప్పారు. మన జీవనం ఎట్లా బతికినామో మనకు తెలియదు. మన తర్వాతి తరాలైనా మన పిల్లల్ని మంచిగా చదివించి, ఖచ్చితంగా మంచిగా చదివించి మన పిల్లల్ని భవిష్యత్తులో ఈ విధంగా కులం మీద ఆధారపడకుండా ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ ప్రపంచం పోటీ తత్వంతో ఏదైతే ముందుకు పోతా ఉందో ఆ పోటీ తత్వంలో మన పిల్లలు కూడా ఉండాలి. మన పిల్లలు కూడా ఇక్కడ నుంచి అమెరికాకు పోవాలి, లండన్ పోవాలి, జపాన్ పోవాలి, ప్యారిస్ పోవాలి. ప్రపంచ దేశాలలో కూడా మన పిల్లలు కూడా పోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా పిల్లల్ని చదివించండి. ఎక్కడ చదువుకు మాత్రం వెనక్కి చేయకండి. మీకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చే బాధ్యత నాది, నేనున్నా. కానీ ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పిల్లలందరూ కూడా మనకు వేరే ఏ దాంట్లో కాంపిటీషన్ లేదు. చదువుల తల్లి అనేది రంగుకో రూపంకో రాదు, చదివిన పిల్లలకే వస్తుంది. కాబట్టి మన పిల్లల్ని చదువులకు పంపిద్దాం, మనము శ్రమజీవుల్లాగా ఉందాం. మన కులివృత్తైన చేపల్ని, ఈరోజు చేపల్ని అక్కడ కృష్ణమ్మ గోదావరి మధ్యలో మనం ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక స్థితిగతులు బలమయ్యే విధంగా ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో చేపలని ఉత్పత్తి చేసి ఇంటర్నేషనల్ లెవెల్ పంపించేటువంటి బిజినెస్ ని ఏర్పాటు చేస్తా ఉన్నా. మొన్ననే ఒక కాలేజ్ ఓపెన్ చేసినాం, ఈరోజు ఒక కాలేజ్ ఓపెన్ చేస్తున్నాం. మీరు చేపల్ని పట్టి జీవనం గడిపితే కూడా నెలకు తక్కువ 40 నుంచి 50 వేల రూపాయలు ఒక జంటకు మిగిలే విధంగా ఈ ఏర్పాటు తీసుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ బడ్జెట్ లో పెడతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. కానీ మన తరం మారాలి. మన తర్వాత మార్చేది చదువు మాత్రమే. ఆ చదువుని మనం ఎప్పుడు వెనక్కి పోవద్దు. చదువు ప్రపంచాన్ని అంటే ప్రపంచం అంటే ఏందో చదువు మాత్రమే తెలుపుతుంది. కాబట్టి నేను ముదిరాజ్ బిడ్డలతో కోరుతా ఉన్నా, దయచేసి మాకు కోరిక ఉంటుంది, మా వాళ్ళు కూడా చదువుకొని ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు చూద్దామని. వెనుకబడ్డ జాతులు చదవకపోతే వేరే మార్గం లేదు, చదువు మాత్రమే అందరం ఎక్కించగలుగుతారు. ఈరోజు నేను రాజకీయంగా ఎదిగి ఎన్నో అవమానాలు పడి 1,00,000 అవమానాలు పడ్డ తర్వాత కూడా నిలదొక్కొని నిలబడ్డా మీ అందరి ఆశీర్వాదం వల్ల గట్టిగా మాట్లాడగలుగుతున్నా. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎన్ని నా మీద కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా అనునిత్యం నన్ను బాధపెట్టి ఇబ్బంది పెట్టి మనోధైర్యం దెబ్బతీసి ఈ ఎట్లా కుచిత చేద్దాం, ముందుకు పోనీ కూడా ఆపుదామని ప్రయత్నం చేస్తే వారు ఎంత చేస్తే అంత ఇంకెక్క పరగొస్తున్నారు తప్ప ఎక్కడ భయపడే ప్రసక్తే లేదు అని తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగిన కార్యక్రమం కూడా రాష్ట్రం అంతా ఫోన్లు వచ్చినాయి, రాష్ట్రం అంతా ప్రెస్ మీట్లు పెట్టి బెదిరించారు. ముదిరాజ్ బిడ్డ తప్పు చేయకుండా ముదిరాజ్ బిడ్డ అయినందుకే మీరు దౌర్జన్యం చేస్తున్నారని నేను ఆ విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ముదిరాజులారా, మీరు బాగండి, ఎదగండి, పిల్లల్ని చదివిండి, ఆర్థికంగా ఎదిగేందుకు నేనున్నా. ఇటువంటి గజకర్ణ గోకర్ణ విద్యలు తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ వాకిడి చేయాలి భయపడే పరిస్థితుల్లో లేడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తాటాకు